తదుపరి కుంభరాశి. కుంభరాశి యందు ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రము 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదములుగా ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 14 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యము 6 గాను, అవమానము 1 గాను కనబడుతున్నవి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము పట్టింది బంగారము, తథ్యము. అయితే ఎప్పుడైతే పట్టింది బంగారం అవుతుందో మీ చుట్టుపక్కల అసూయాద్వేషాలతో ఉండేటువంటి జనాలు విపరీతంగా పెరుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాలు కట్టించటం వంటి కార్యక్రమాలు, దాన ధర్మాలు విశేషంగా చేస్తారు ఈ సంవత్సరం. మీరు ఉద్యోగంలో పదవీ ఉన్నతితోటి, అనుకూలమైన బదిలీలతోటి, పక్కవారి సహాయ సహకారాలతోటి, జన సహకారంతో విశేష రాజయోగం సూచితమవుతున్నది. అట్లే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునేటువంటి శత్రువులు కూడా మీకు పెరుగుతారన్న నిజాన్ని మీరు మర్చిపోకూడదు. నరఘోష ఎక్కువగా కనపడుతున్నది, తస్మాత్ జాగ్రత్త. ఈ సంవత్సరం ఈ రాశివారు తాము అనుకున్నటువంటి సత్కార్యాలని, తాము అనుకున్నటువంటి వారి యొక్క ప్రణాళికలని స్వయం ప్రతిపత్తితోటి, స్వయం ప్రతిభతోటి వారు పూర్తి చేయగలుగుతారు. వారు కొంత మానసికంగా ఆ ప్రయత్నంలో మానసికమైనటువంటి అలజడితోటి అనారోగ్యం కలిగే సూచన కనబడుతున్నది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటివి, ఈ హార్ట్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు ముఖ్యంగా నరాలకు సంబంధించి అనుకుంటే నరాలకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసేటువంటి పనికి, ఆ శ్రమకి ఒక్కొక్కసారి నిరుత్సాహం వెంటాడుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ మాట చాలా పదునుగా వాడాలి. ఎందుకంటే మీ మాటకి చాలా విలువ పెరుగుతుంది సమాజంలో. గుర్తుపెట్టుకోవాలి. మీరు అఖండమైనటువంటి రాజయోగం సూచితమవుతున్నది. చాలా రోజుల నుంచి మీరు కొనాలి అనుకునేటువంటి స్థిరాస్తి వ్యవహారాలలో అద్భుతాలు సృష్టిస్తారు, అందులో సందేహం లేదు. మీరు అమ్మాలి అనుకున్నటువంటి ఆస్తులను కూడా అంతే లాభంగా, దిగ్విజయంగా మీరు అమ్మగలుగుతారు. అంతా బాగుంటుంది. అట్లే మీ దగ్గరకు చేరేటువంటి జనాలు కూడా వ్యతిరేక భావాలు కలిగిన వాళ్ళు కూడా చేరతారు. కాబట్టి దగ్గరికి తీసుకునేటువంటి వ్యక్తిని విశదీకరించి తీసుకోవడం అనేది చాలా విశేషమైనటువంటి సూచన. ఇక్కడ ఎవరిని పడితే వారిని నమ్మకండి. అలాగే గుంభనాన్ని పాటించండి. ఆ భోళాతనాన్ని విడిచిపెట్టాలి మీరు, కంపల్సరీ, తప్పది ఇది మీకు. ఉద్యోగంలో అధికారుల యొక్క మన్ననలు విశేషంగా ఉంటాయి. వారి యొక్క అండదండలతోటి విశేషమైనటువంటి ప్రభావాన్ని పొందుతారు మీరు. డిఫెన్స్ రంగంలో, రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ప్రభుత్వ గుర్తింపులు, అవార్డులు కూడా మనం ఆశించవచ్చు ఈ రంగంలో. అట్లే సినీ, టీవీ కళారంగాలలో ఉండేటువంటి వారికి కూడా పురస్కారాలు తథ్యం. ఈ సంవత్సరం విశేషమైనటువంటి వారికి అవకాశాలు వస్తాయి. రాజకీయంగా కొంత స్తబ్దతగా ఉన్నప్పటికీ భయం లేదు. పదవులు కొత్తవి అలంకరించకపోయినా ఇప్పుడున్న పదవులకి ఏ భయమూ లేదు మీకు. ఈ రాశిలో ఉండేటువంటి వ్యాపారులు కానీ, వ్యవసాయదారులు కానీ చక్కగా వారి పెట్టుబడికి సంబంధించినటువంటి కొంత లాభాన్ని స్వీకరిస్తారు. అయితే పూర్వార్ధంలో కొంత వైక్లభ్యం ఉన్నప్పటికీ కూడా అది ఉత్తరార్ధంలో వారు మళ్ళీ పునః పొందగలుగుతారు, అందులో సందేహం లేదు. కాబట్టి పూర్వార్ధం కొంత స్తబ్దుగా ఉన్నా ఉత్తరార్ధం వ్యాపారులకి, వ్యవసాయ రంగానికి బాగుంటుంది. ఉద్యోగులకి, విద్యార్థులకి అద్భుతమైనటువంటి సమయం. ముఖ్యంగా రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ రీసెర్చ్ని పూర్తి చేయగలుగుతారు ఈ సంవత్సరం. విశేషమైనటువంటి మేధో సంపత్తిని పొందుతారు మీరు. విశేషమైనటువంటి జన సహకారాన్ని మీరు పొందగలుగుతారు మీరు ఈ సంవత్సరం. కొంత అనారోగ్యం కనబడుతున్నా భయం లేదు, కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. పని ఎడల ఎంత శ్రద్ధ ముఖ్యమో అంతే ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ ముఖ్యమని మర్చిపోకూడదు. పిల్లల యొక్క అభివృద్ధి మిమ్మల్ని ఆనందపెడుతుంది. విశేషమైనటువంటి పురస్కారాలని, గుర్తింపుని మీ సంతానం పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది ఈ సంవత్సరం. విదేశీ పర్యటనలు, విదేశీ యానాలు, విదేశీ ఉద్యోగాలు మీకు చక్కగా అవకాశానికి మీకు చేతికి వస్తాయి. వాటిని మీరు సద్వినియోగపరుచుకోగలుగుతారు. ఎంతమంది మీ అభివృద్ధికి ఇబ్బందులు పెట్టాలనుకున్నా ప్రతి సమస్య కూడా, జటిలం అనిపించిన ప్రతి సమస్య కూడా చిక్కుముడి అలా విడిపోయి ఒక సానుకూల మార్గంలో మిమ్మల్ని ఉన్నత స్థితికి చేరుస్తుంది. కాబట్టి ఏ భయమో అక్కర్లేదు. చిన్న చిన్న మానసిక అస్థిరత, అశాంతి ఉన్నది తాత్కాలికం. అది ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి మీ ఇంట అఘోర పాశుపత హోమాన్ని చేయించి, కుదిరితే ఒక్కసారి మన్యుపాశుపత హోమాన్ని కూడా చేయించి, ప్రతి మాసమునందు ఒక శనివారము శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించి, అమ్మవారికి, దుర్గాదేవికి నిమ్మడొప్పలో దీపం పెట్టుకుని 16 ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటి ఒక విశేష ఈ పరిహారాన్ని ఆచరించటం వలన ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనలు కానీ, ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు కానీ మీకు దూరంగా పారిపోయి ఒక మానసిక నిశ్చల స్థితిని, దైవానుగ్రహాన్ని ఏర్పరిచి ప్రతి పనిని సానుకూలంగా, దిగ్విజయంగా మీరు పూర్తి చేయడానికి దోహదపడుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు.
ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలతోటి ఆనందంగా సౌభాగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.